శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సత్వ రజస్తమో గుణములను బట్టి మానవుల బుద్ధిని, ధృతిని, ధైర్యమును 3 విధాలుగా విభజించారు. ఓ ధనంజయ, వాటి గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా విను. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. ఆ పని చేయాలని నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకున్న పనిని సక్రమంగా అమలుపరిచే సామర్థ్యం కావాలి. ఇవి కేవలం మానవుడికి దేవుడు ఇచ్చిన వరం. కానీ చాలామంది తమ బుద్ధిని ఉపయోగించకుండా హడావుడిగా కానీ యాంత్రికంగా కానీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటిని సక్రమంగా అమలు చేయలేరు. అందుకని ఏ పని సక్రమంగా నెరవేరదు, మంచి ఫలితాలను ఇవ్వదు. కానీ మానవుడిలో ఉన్న బుద్ధి కూడా వారి వారి సత్వ రజస్ తమో గుణాలను బట్టి 3 విధాలుగా విభజింపబడింది. వాటి గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ బుద్ధి అయితే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, చేయతగిన పని, చేయదగని పని, భయము లేకుండా ఉండడం, బంధము, మోక్షము, వీటి మధ్య ఉన్న భేదము, తారతమ్యము గురించి బాగా తెలుసుకుంటుందో అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అని అంటారు. మన శరీరం ఒక రథం అయితే అందులో జీవాత్మ కూర్చుని ఉంటుంది. ఆ రథాన్ని సక్రమంగా నడిపేవాడు సారథి. ఆ సారథే మనలో ఉన్న బుద్ధి. ఆ రథానికి కట్టిన గుర్రాలు మనసు. గుర్రాలను సారథి ఎలా కంట్రోల్ చేస్తాడో బుద్ధి కూడా మనసును కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనసు బుద్ధి మాట వినదు కదా, అది వేరే సంగతి. ఆ బుద్ధి కూడా 3 రకాలు. అందులో సాత్విక బుద్ధి మొదటిది. మనకు ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అనే 2 ధర్మాలున్నాయి. ప్రవృత్తి ధర్మము అంటే కర్మ మార్గము, ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు, స్త్రీ వాంఛ, ధనము, ఆస్తి మీద కోరిక, సంసారంలో మునిగిపోవడం, ఇది ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గము అంటే జ్ఞాన మార్గము, ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేకుండా, సంసారంతో ఎక్కువ అనుబంధం లేకుండా పరమాత్మ గురించి ఆలోచించడం, చేయాల్సిన పనులను మాత్రమే చేయడం, చేయకూడని పనుల జోలికి పోకపోవడం, సుఖదుఖాలను సమానంగా చూడడం, భయం లేకపోవడం అంటే మనకు ఏది భయాన్ని కలిగిస్తుందో తెలుసుకొని దానికి నివారణ కనిపెట్టడం, తద్వారా భయం లేకుండా ఉండడం, భయం కలిగించే విషయాల జోలికి పోకపోవడం, సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఏ కర్మ చేస్తే బంధనాలు కలుగుతాయి, ఏ కర్మలు చేస్తే బంధనాలు కలుగవు అనే విషయాలను తెలుసుకోవడం, పూర్వజన్మ వాసనలను, బంధనాలను తొలగించుకొని పరమాత్మను చేరుకునే మార్గము నివృత్తి మార్గము. దీనినే ధర్మ మార్గము అని అంటారు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము మధ్య ఉన్న భేదాన్ని బాగా గ్రహించినవాడు, తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు. ఒక విధంగా చెప్పాలంటే సాత్విక బుద్ధి కలవాడు ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ బుద్ధిని కలిగి ఉంటాడు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని బాగా తెలుసుకుంటాడు. దేనికి ఎప్పుడు భయపడాలి, ఏ సమయంలో ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని బాగా తెలిసినవాడు. కొంతమంది ప్రతిదానికి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. భయపడకూడని వాటికి కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. అలా భయపడడం వలన ప్రయోజనం లేదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయానికి తావుండదు అని తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు. ఈ ప్రపంచంలో మానవులు అనేక కర్మలు చేస్తూ ఉంటారు. వాటికి ఏవేవో ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలితాలు బంధనాలను కలగజేస్తూ ఉంటాయి. కానీ కర్మలు చేస్తూ కూడా ఆయా కర్మ ఫలములను వదిలిన వాడికి, అంటే కర్మ ఫలములను పరమాత్మకు అర్పించిన వాడికి ఎటువంటి బంధనాలు అంటవు. ఈ బంధ మోక్షముల గురించి తెలిసినవాడు సాత్విక బుద్ధి కలవాడు. ధర్మము, అధర్మము, చేయతగింది, చేయకూడనిది మొదలగు ద్వంద్వాలను ఉన్నదానిని ఉన్నట్టుగా కాకుండా ఉన్నది లేనట్టు, లేని దానిని ఉన్నట్లుగా ఊహించుకోవడం, తదనుగుణంగా ప్రవర్తించడం, ఇటువంటి వాడిని రాజస బుద్ధి కలవాడు అని అంటారు. మానవుడు అనునిత్యం చేసే కర్మలు రకరకాలుగా ఉంటాయి. వాటిలో ధర్మం ఏది, అధర్మం ఏది, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో అనే విషయాలను మన వేదాలు, శాస్త్రాలు రాసిన ఋషులు, మునులు, ఆచార వ్యవహారాలను ఏర్పరిచిన పెద్దవాళ్ళు
మనకు స్పష్టపరిచారు. అవి ఆచరించడమే మన ధర్మం. కానీ కొంతమంది తమ స్వంత తెలివితేటలతో ఈ ధర్మాలను, కర్తవ్యాలను, ఆచార వ్యవహారాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. వాటిని తమ ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారు. తాము చెప్పిందే వేదం అంటారు, అదే ఆచారం అంటారు. వారి ఘనతను, గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ధర్మాలను, కార్యాలను తాము సంపాదించిన జ్ఞానాన్ని, తమకు ఉన్న విచక్షణ బుద్ధిని ఉపయోగించి నిర్ణయించరు. సాధారణంగా తాను ఏ పని చేస్తే ఆ పని ఇతరులకు అపకారంగా పరిణమిస్తుందో ఆ పని చేయకపోవడం, ఇతరుల మనసుకు, శరీరానికి ఆహ్లాదం కలిగించే పనులు చేయడం, ఇది ప్రతి మానవుడు చేయాల్సిన పని. కానీ రాజస బుద్ధి కలవాడు వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడు. అన్నీ పొరపాటుగా అర్థం చేసుకుంటాడు. వీడికి పూర్తిగా ఏదీ తెలియదు. శాస్త్రాలు చదివి తెలుసుకోవడానికి ప్రయత్నించడు. మిడిమిడి జ్ఞానంతో ఉంటాడు. తాము నమ్మిందే వేదం అంటారు. అటువంటి వారి బుద్ధి రాజస బుద్ధి. ప్రతి విషయాన్ని వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. నిజాన్ని గ్రహించలేరు. అలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అనే తర్కాన్ని లేవదీస్తారు. ప్రతిదానికి వాదిస్తారు. తాము అనుకున్నది అందరి చేత నమ్మిస్తారు, ఆచరింపచేస్తారు. వీరిది రాజస బుద్ధి. హిరణ్యకశిపుడు తానే దేవుడు అని, యజ్ఞయాగాలు తనను ఉద్దేశించి చేయమని ఆదేశించాడు. తాను పలికిందే వేదం అని శాసించాడు. దేవుడెక్కడున్నాడు, ఉంటే చూపించు అని కుమారుణ్ణి అడిగాడు. అటువంటి హిరణ్యకశిపుడు లాంటి వారు చరిత్రలో చాలామంది కనపడతారు. వారే నిరంకుశ పాలకులు. నేడు కూడా కొంతమంది పాలకులు ఆ కోవకే చెందుతారు. అటువంటి వారు అర్ధాంతరంగా పోతారు అనేది కూడా జగద్విదితమే. ఓ అర్జున, మానవునిలో ఉన్న బుద్ధి, విచక్షణ జ్ఞానము అజ్ఞానంతో, అవివేకంతో కప్పబడి ఉంటుంది. దానిని తామస బుద్ధి అని అంటారు. అటువంటి తామస బుద్ధికి అధర్మం ధర్మంగా కనపడుతుంది. ప్రపంచంలో కనపడే అన్ని విషయాలు విపరీతంగా కనిపిస్తాయి. తామసల బుద్ధి విపరీతంగా ఉంటుంది. వారు అన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అధర్మాన్ని ధర్మం అంటారు, చెడుని మంచి అంటారు. సమిధలతో, సుగంధ ద్రవ్యాలతో హోమం చేయాలి అంటే అలా కాదు, కారు పుట్టించే మిరపకాయలతో ఎందుకు హోమం చేయకూడదు అని అంటారు. వారు అన్నింటినీ వ్యతిరేకంగా, విరుద్ధంగా అర్థం చేసుకుంటారు. నిటారుగా కూర్చుని కుండలిని శక్తిని పైకి తీసుకెళ్లాల్సింది బదులు తలక్రిందులుగా తపస్సు చేస్తారు. ఇక్కడ సర్వార్థాన్ అని అన్నారు. అంటే వారు అన్ని విషయాలను, అన్ని పదార్థాలను, అన్ని కార్యాలను విరుద్ధంగా, విపరీత బుద్ధితో తలక్రిందులుగా చేస్తారు. ఈ శరీరము వేరు, లోపల ఉన్న ఆత్మ వేరు అని శాస్త్రాలు చెబితే అలా కాదు, శరీరమే శాశ్వతము, ఈ లోకంలో లభించే సుఖాలే శాశ్వతాలు, ఆ సుఖాలు అనుభవించడానికే ఈ శరీరము అని శాస్త్ర విరుద్ధంగా వాదిస్తారు. ఆ సిద్ధాంతాన్నే ఆచరిస్తారు. దుఃఖాలు కలిగించే విషయవాంఛలు వారికి అత్యంత సుఖాన్ని కలిగిస్తాయి. అందరూ పూజించే దేవతలను, దైవాలను వారు ద్వేషిస్తారు. క్షుద్ర దేవతలను పూజిస్తారు. మోక్షానికి అవరోధాలైన స్త్రీలోలత్వము, మదిరాపానము వారికి అత్యంత ప్రీతికరము. ఇటువంటి వారు బాగా చదువుకున్నవారు, శారీరక బలం కలిగిన వారు, ధనవంతులు, పండితులు అయి ఉంటారు. కానీ వారి బుద్ధి మాత్రం తామసిక బుద్ధి. ఈ తామసికుల బుద్ధిని అవివేకము ఆవరించి ఉంటుంది. అవివేకము పారదోలితే తామస బుద్ధి రాజస బుద్ధిగా, తర్వాత సాత్విక బుద్ధిగా మారే అవకాశం ఉంటుంది. ఎవరైతే చలించని క్రియాశీలత్వముతో, మనోధైర్యంతో తన మనస్సును, ప్రాణములను, ఇంద్రియములను తన యోగ సాధనతో సక్రమంగా నియమించగలుగుతున్నాడో అతడి ధృతి సాత్వికము అనిపించుకుంటుంది. ఇంతకుముందు బుద్ధి, ధైర్యము వీటి గురించి చెబుతూ తర్వాత బుద్ధి 3 రకాలు అని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు ధృతి, ధైర్యం, పట్టుదల, ఆత్మస్థైర్యము, క్రియాశీలత్వము గురించి చెప్తున్నాడు. మనస్సు చలించకుండా ఉండడం, ఏదో ఒక దాని మీద ఏకాగ్రతతో లగ్నమై ఉండడం, స్థిరమైన బుద్ధి కలిగి ఉండడం, యోగ సాధన చేత మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించినవాడు, వాటిని తన అధీనంలో ఉంచుకున్నవాడు, చిత్తాన్ని ఏకాగ్రంగా ఉంచగలిగేవాడు, ఎటువంటి విపత్కర పరిస్థితులలో అయినా మనస్సును చెలింపచేయనివాడు, అటువంటి వాడు సాత్వికమైన ధైర్యము, పట్టుదల కలవాడు.
మనకు ధైర్యం రకరకాలుగా ఉంటుంది. కొంతమంది యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది అర్ధరాత్రి శ్మశానాలలో ధైర్యంగా ఏ భయము లేకుండా తిరుగుతూ ఉంటారు. మరికొంతమంది ఒంటరిగా ధైర్యంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ధైర్యంగా సముద్రాలు ఈదుతారు, పర్వతాలను ఎక్కుతారు. ఈ ప్రకారంగా వివిధ రీతులలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు. అన్నిటికంటే గొప్పది సాత్వికమైన పట్టుదల, ధైర్యము, క్రియాశీలత. సర్వకాల సర్వావస్థలయందు చిత్తము చెలించకుండా ఉండడము, ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడము, తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడము, అనుకున్న లక్ష్యం వైపు నడిపించడము, మనసును ప్రాపంచిక విషయాల నుండి వెనక్కు లాగి భగవంతుని వైపు మళ్లించడము, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండగలగడము, ఇవన్నీ నెరవేరాలంటే యోగ సాధన ముఖ్యం. ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయడం వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. దీనిని సాత్విక ధృతి, పట్టుదల, క్రియాశీలత అంటారు. ఇటువంటి వారికి భయం ఆమడ దూరంలో ఉంటుంది. దేనినైనా పట్టుదలతో, దక్షతతో సాధించగలుగుతారు. ఇక్కడ ఒక పదం వాడారు, అవ్యభిచారిణ్య అని. వ్యభిచరించడం అంటే మనకు ఒకటే రూఢి అర్థం. భర్త కానీ భార్య కానీ ఇతరులతో సంబంధం పెట్టుకోవడం, ఆడ కానీ మగ కానీ తన ఇష్టం వచ్చినట్లు కామవాంఛలు తీర్చుకోవడం. కానీ ఇక్కడ అర్థం అది కాదు. మనసును, బుద్ధిని ఏకాగ్రంగా నిలపడం, అటు ఇటు పోనీయకపోవడం, చంచలంగా లేకుండా నిశ్చలంగా ఉంచడం. దీనికే అవ్యభిచారిణ్య అంటే చలించని బుద్ధి అని అర్థం చెప్పుకోవాలి. ఈ సాత్విక ధృతి, ధైర్యము, పట్టుదలతో ఏ కార్యం చేసినా ఆ కార్యము తన స్వార్థం కొరకు, స్వలాభం కొరకు చేస్తే అట్టి ధృతి, ధైర్యము, పట్టుదల రాజసంతో కూడి ఉంటుంది. సాత్విక ధృతికి స్వార్థాన్ని జోడిస్తే, ఫలమును ఆపేక్షించి ఆ కార్యము చేస్తే రాజస ధైర్యం అయ్యే అవకాశం ఉంది. ఇతను కూడా అన్ని యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తాడు. కానీ అవన్నీ ఏదో ఒక కోరిక తీరడానికి మాత్రమే చేస్తాడు. కానీ తన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేయడు. రాజస ధైర్యం ఎలాంటిది అంటే ధనం సంపాదించడంలో చాలా ధైర్యంగా, పట్టుదలతో ఉండడం. కానీ ఆ ధనం సంపాదించడానికి అధర్మం, అన్యాయం కూడా ధైర్యంతో ఆచరించడం, తన కోరికలు తీర్చుకోవడంలో ధైర్యంగా వ్యవహరించడం, ఏది ఏమైనా సరే నా కోరిక తీరాలి అనే పట్టుదల, ధైర్యం ప్రదర్శించడం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆర్జించిన ధనంతో కొంత భాగం యజ్ఞయాగాలకు, పూజలు, వ్రతాలు చేయడానికి ఖర్చు చేస్తాడు. ఇక్కడ ప్రసంగేన అనే పదం వాడారు. సంగము అంటే గాఢమైన బంధము, అనుబంధము, అటాచ్మెంట్. దానికి ప్రాణి చేర్చారు అంటే ప్రగాఢమైన అనుబంధము అన్నమాట. ప్రాపంచిక సుఖాలు పొందడంలో ఏ మార్గంలో అయినా సరే, ధనం సంపాదించడంలోనూ, తనకు లాభించే ఏ పని చేయడంలో కానీ అమితమైన ధైర్యాన్ని, ఆసక్తిని, అనుబంధాన్ని ప్రదర్శించడం రాజసిక ధృతి, ధైర్యము అంటారు. ఓ అర్జున, తామస బుద్ధి కలవాడికి నిద్ర, ఆ నిద్రలో కలలు కంటూ ఉంటాడు. భయము, శోకము, విషాదము, మదము ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ లక్షణాలను విడువకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఇక తామసిక ధైర్యం అంటే అన్నీ అవలక్షణాలే. తమోగుణం కలవాడికి ధైర్యం ఉంటుంది, కానీ నిద్రకు దాసుడు. నిద్రలో కలలు కంటూ ఉంటాడు, కలలో ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. నిజ జీవితంలో ధైర్యంగా ఉన్నాను అని అనుకుంటాడు. తనకన్నా ధైర్యవంతుడు లేడు అని ప్రగల్భాలు పలుకుతాడు. కానీ లోపల పిరికితనం మెండుగా ఉంటుంది. ప్రతిదానికి భయపడతాడు, వణికిపోతాడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ పని అవుతుందో కాదో, ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాడు. అటువంటి వాడు తనలో ధైర్యం నింపడానికి కోసం మాదక ద్రవ్యాలు, త్రాగుడు లాంటి వాటికి అలవాటు పడతాడు. తాగితే ధైర్యం వస్తుంది అనే అపోహలో ఉంటాడు. ఇటువంటి వాడు కీడెంచి మేలెంచాలి అనే దిక్కుమాలిన పనికిరాని సామెతను పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటాడు. భయం వీరి లక్షణం. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో కావాలి అన్న కోరిక, రావాల్సింది రాలేదే అన్న దిగులు, ఏదైనా చేయాలనే విపరీతమైన భావన, ఏమీ చెయ్యలేని పిరికితనం, ఇవన్నీ తామస పట్టుదల అంటారు. ఇటువంటి వారు ఎల్లప్పుడూ దుఃఖము, విషాదంలో మునిగిపోయి ఉంటారు. వీరిలో ఉత్సాహము అనే లక్షణము ఏ మాత్రం కూడా ఉండదు. నిరాశ, నిస్పృహ వీరి స్వంతం. ఏ చిన్న వ్యతిరేకత జరిగినా ధైర్యంతో ఎదుర్కోవడం మానేసి విపరీతంగా కృంగిపోతూ ఉంటారు. ఇది మన వల్ల కాదులే అనే నిరాశలో ఉంటారు. ఇక్కడ దుర్మేధ అంటే ఇటువంటి వారి మేధస్సు దుర్మార్గాలతో నిండి ఉంటుంది అని అర్థం.
వక్ర మార్గంలో నడుస్తుంది. చేయకూడని పనులలో పట్టుదలగా ఉంటారు. గర్వం, మదం ఎక్కువగా ఉంటుంది. పెంకిగా ఉంటారు. నేను చదవను, నేను చెప్పిన మాట వినను, చెప్పిన పని చెయ్యను, నేను స్కూల్కి కాలేజీకి పోను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ఈ విషయాలలో పట్టుదలగా ఉంటాడు. ఇంకా చాలామంది ఎప్పుడూ నిద్రను ఆశ్రయిస్తారు, లేకపోతే తాత్కాలిక నిద్ర అంటే మత్తును ఆశ్రయిస్తారు. ఆ నిద్రలో, మత్తులో చిత్ర విచిత్రమైన కలలు కంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ కలలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఇటువంటి వాడి ధైర్యము తామస ధైర్యము అంటారు. నిజానికి ఇది ధైర్యం కాదు, కానీ తామసులు తమకు తాము ధైర్యవంతులమని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, బాగా తాగినవాడు, సరిగ్గా మత్తులో ఉన్నవాడు నిలబడలేకపోయినా హేయ్ హా హూ అంటూ రంకెలు వేస్తూ, పొడుస్తా కరుస్తా అని అరుస్తూ అంతలోనే దబ్బున కింద పడిపోతాడు. ఇటువంటిదే తామస ధైర్యం. ఇటువంటి తామస ధృతి కలవాడు ఎల్లప్పుడూ ఈ అవలక్షణాలను గట్టిగా పట్టుకుని ఉంటాడు. వాటిని ఎటువంటి పరిస్థితులలోనూ వదిలిపెట్టడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.